పంచాయతీ వచ్చిందిరా, పల్లెకే వెలుగొచ్చిందిరా అనే మచ్చర్ల సత్యనారాయణ అన్నగారి పుత్రుడైన టైగర్, పీపుల్స్ వార్ టైగర్ పృథ్వీరాజన్న నాయకత్వంలో ఈ సమావేశం జరుగుతున్నందుకు నేను చాలా అభినందిస్తున్నా. ఎందుకంటే మొన్న చూసిన ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులకు ఓరా అండగా ఉంటున్నారంటే, ఒకటి ఈ మధ్య మీడియా తొలి వెలుగు అనేది దండకారణ్యం పోయి అక్కడ ఉన్న అమ్మ దుస్తులు కూడా ధరించలేని పరిస్థితిలో ఈ రాజ్యానికి చూయించిన అటువంటి మీడియా మిత్రులు ఉన్నారు. అంతా మన తెలంగాణ మీడియాలో అంతా చరిత్ర గల నాయకులు ఉన్నారు. అయితే బాలసుబ్రహ్మణ్యం చేసినది ఏంటంటే బూతు సంస్కృతి పాటలు ఎక్కువ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే ఆయన పాటలు, మల్లెపూలు పెట్టుకో, మంచం ఎక్కు, ఇట్లాంటి సంస్కృతి, మసక చీకట్లో మాపటేళ్ళ కలుసుకో అనే సంస్కృతిని ఉన్న నాయకుడిని తీసుకొచ్చి తెలంగాణలో బొమ్మ పెడదాం అనుకుంటాం. కానీ మన తెలంగాణ రచయితలు, కవులు ఎట్లా రాసిరంటే, బండెనక బండి గట్టి ఈ బండ్ల పోతావు నా కొడక, నైతాం సరకలోడ మా తెలంగాణ మాదిరా అని చెప్పేటట్టు చరిత్ర ఉన్నది. ఇట్లా చూసుకుంటా పోతే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతాను, నువ్వు అయ్యోనివా, నువ్వు అమ్మోనివా, తెలంగాణ పొత్తు పోసినోనివా అని చెప్పి పాటలు రాసిన నాయకుడు రచయితలు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే గద్దరన్న పొడుస్తున్న పొత్తు మీద ప్రజల్ని చైతన్యం చేసి ఉద్యమం వైపు నడిపించిన మహానుభావుడు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్రని వెలుగులోకి తీయాలంటే ఈ రాజ్యం, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు ఉన్నంత వర్గాల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా బహుజనులు వీళ్ళంతా ఎక్కువ పాటలు రాసిన వాళ్ళు ఎవరు అంటే బడుగు బహుజనుల్లో ఎక్కువ ఉంటారు. వారి చరిత్రని వెలుగులోకి తీయరు. అదేవిధంగా కొంతమంది చెప్తే బాధపడతారే కానీ కొంత అగ్రవర్ణాల నాయకులు ఉన్న వాళ్ళ చరిత్ర సినిమాలలో తీస్తారు. సమరసింహారెడ్డి అని తీసిరు, ఇట్లాంటివి చూసుకుంటూ పోతే నరసింహారెడ్డి అని తీసిరు. అనేకమైన చరిత్రలు వాళ్ళవి చూస్తున్నాం. కానీ గూఢాంజన చరిత్ర ఎందుకు ఉండదు? సుత్తాల హనుమంతుడి చరిత్ర ఎందుకు ఉండదు? ఇట్లా చేసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో వీళ్ళ చరిత్ర ఎందుకు పాఠ్య పుస్తకాల్లో ఈ ప్రభుత్వాలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే ఇది బహుజన రాజ్యాధికారం వస్తే, మన ఉదాహరణకు చెప్తారు, ఈ ప్రభుత్వం బహుజనుల ఓట్లు దండుకునేటందుకు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి బీసీ ఓట్లు వేయించుకొని మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ పాలకులు ప్రెస్ మీట్ల ద్వారా కానీ అదేవిధంగా ఏ బహిరంగ సభలకు పోయినప్పుడు కానీ చెప్పి వీళ్ళు అధికారం పీఠం ఎక్కిరు. పీఠం ఎక్కినాక స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న తరుణంలో అనేక మంది మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా దీని మీద రిజర్వేషన్ల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ రిజర్వేషన్లు నిలబడి 9 షెడ్యూల్లో చేర్చినప్పుడే ఇవి బీసీలకు న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు వస్తాయని అనేక సార్లు చెప్పిన అయితే అన్న ఇట్లా జరిగింది. ఇప్పుడు ఉన్నదానికి 22% అనే పోయి కనీసం అది 17% తీసుకొచ్చిన ఈ పాలకులు. అంటే ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అంటున్నాం, మీ ఆంధ్ర విగ్రహాలు ఈడ పెడతామంటూ మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో ఎన్టీఆర్ విగ్రహం ఈడ పెడతామని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళ ప్యాలెస్లే కనపడతాయి. నేను ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అదేవిధంగా బహుజనులు, అదేవిధంగా మన హైదరాబాద్ నగరవాసులు ఎట్లున్నారంటే మురికి గల్లీలో, మురికి వాడల్లో నివసిస్తే ఇంకా ఈ తెలంగాణలో హైదరాబాద్ మోడల్ హైదరాబాద్ అనుకుంటాం కానీ మోటుగా ఉన్న హైదరాబాద్ అని మొన్న చూసి ఈ చరిత్ర చూసుకున్నా. కాబట్టి ఇప్పుడు
మన చరిత్ర మన మహాత్ములది ఉండాలంటే పృథ్వీరాజన్న ఏ ప్రణాళిక చేపట్టినా మా సర్పంచ్ల సంఘం నుంచి మేము ఆ కార్యక్రమానికి మేము హాజరవుతాం, మీ ఉద్యమంలో మేము పాల్గొంటాం. అదేవిధంగా నేను తెలంగాణ రాష్ట్రం ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కూడా నేను వాడపల్లి బ్రిడ్జి మీదకి వెళ్ళి పోయి ఆంధ్రలో రావద్దని మొదటిగా అడ్డుకున్న వ్యక్తిని నేను. ఆ చరిత్ర నుంచి వచ్చి తెలంగాణలో జరుగుతున్న ఏ సంఘటనల మీద ఏదైనా మేము దీని మీద ఉద్యమిస్తానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు పృథ్వీరాజన్నకు ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఉన్న మేధావులకు అందరికీ చెప్తున్నా, మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు కూడా రాలేదు. అనేక సార్లు మేము బాధపడితే మాకు అండగా నిలిచింది పృథ్వీరాజన్ని గలం విప్పి ఈ ప్రభుత్వం అనేక సార్లు రేవంత్ రెడ్డికి మెసేజ్ పంపించిన దాంట్లో కూడా పృథ్వీరాజన్ దాన్ని నేను అభినందిస్తున్నా. ఇట్లాంటి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న దానికి నేను చాలా గొప్పగా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజన్న కూడా ధన్యవాదాలు చెప్తున్నా.